సన్న అసి, సన్యాసి అంటే సన్న అసి అంటే కన్నుల నడుమ మార్గము అంటే గురువుల దగ్గర ఆ సన్నని బిలమునందు దూరేటి నేర్పు ఎవరికి ఉంటుందో, సన్నటి బిలం ఉంది మనలో, బిలం, ఆ మార్గంలో దూరేటి నేర్పు కలిగి ఎవరైతే అందులో ప్రవేశించగలుగుతారో వారికి ముక్తి. కరతలామలకం, చేతిలో అరచేతిలో అరటి పండు లాంటిది, అరచేతిలో అమలకం లాంటిది, అరచేతిలో ఉసిరికాయని కరతలామలకం అంటారు. సో కాబట్టి అటువంటి ముక్తి మార్గానికి మనం రావాల్సి ఉంటుంది. ఆ ముక్తి మార్గానికి రాగలిగినటువంటి ప్రాతిపదిక ఎవరైతే వేసుకుంటారో వాళ్ళని భక్తులు అంటారు. మిగతా అందరినీ భుక్తులు అంటారంటే ఎప్పుడు తినటానికి ఉన్నవాళ్ళే. భుక్తి అంటే కేవలం భోజనం చేయటమే కాదండి. ఒక 1000 రకాల చీరలు, 1000 రకాల పట్టునగలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా స్త్రీలకి. పురుషులు ఆస్తులు, రకరకాల బళ్ళు, ఇవన్నీ కూడా భుక్తే. అనుభవించటానికి తీసుకునేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మనం ప్రకృతిని ఎంతో కష్టపెట్టి తీసుకుంటున్నామని గ్రహించండి. ఆడవాళ్ళు ఒక చిన్న గ్రామం బంగారం కొనుక్కుంటున్నామంటే మనం భూతల్లిని ఎంతో కష్టపెడుతున్నామని తెలుసుకోండి.